మీరు ఎప్పుడైనా ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ తీసుకుందాం అనుకుంటే మీరు పెట్టే బడ్జెట్కి దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ పర్ఫెక్టా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2000 పెట్టి ఒక స్మార్ట్ వాచ్ తీసుకుంటే దాంట్లో మినిమం ఐపీ రేటెడ్ 65 వాటర్ రెసిస్టెంట్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఒక మంచి డిస్ప్లే కనిపించాలి మనకి. అండ్ అన్నిటికంటే మించి దాంట్లో బ్లూటూత్ కాలింగ్ ఉండాలి. అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, ఎందుకంటే మనం ఒక రోజు పెడితే 2-3 డేస్ రావాలి కాబట్టి. సో ఇవన్నీ స్పెసిఫికేషన్ తోటి ఇది ఒక వాచ్ ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇది ఎంతవరకు మనకు సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని మనం అన్బాక్స్ అయితే చేద్దాం అనమాట. మీరు కానీ మన ఛానల్ కొత్త విజిట్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బిల్ బాక్స్ ఛానల్ని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాం. ల్యాక్ చేయకుండా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన వాచ్ బ్రాండ్ వచ్చేసి U&I. బాగుంది కదా పేరు. సో మోడల్ వచ్చేసి 1836 ఇన్ఫినిటీ సిరీస్. సో ఒక్కసారి దీని మీద ఏమేమి ముందు ఒకసారి చూద్దాం మనం. ఈ బాక్స్ నేను చూడగానే నాకు ఎక్కడ నచ్చిందంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇలా NFC ఉంది, అంటే టచ్ అండ్ పే ఉంది అనమాట. సో మనకు బయట ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డిస్ప్లే వచ్చేసి 2.1 inches తో ఉంటుంది అనమాట ఇది. అండ్ దీంట్లో హైలైట్ థింగ్స్ ఏంటంటే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చినమాట. వేరే వాచ్ కి దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇదే వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్లూటూత్ కాలింగ్ అంటే మనం ఈ బడ్జెట్ లో పక్కా ఉండాల్సిందే. అండ్ తర్వాత ఏంటంటే నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంటాయి. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి ఇప్పుడు వాచ్ అయితే నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా చూడండి. అండ్ దీని బడ్జెట్ వచ్చేసి మనకు 1500 రూపీస్ అయితే పడ్డది అనమాట. సో ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి. సో ఇట్లంటే ఓపెన్ అయిపోయింది. సో దీనిలో ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే కంటెంట్ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఛార్జర్, ఇది USB తోటి వస్తుంది అనమాట. సో ఇదే దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన యొక్క క్రేజీ స్మార్ట్ వాచ్ U&I. సో ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకు సిలికాన్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. సో ఇవి కూడా మనకి ఏదైనా డస్ట్ పడితే మాత్రం ఎమ్మటే అంటుకుంటుంది అనమాట. ఇది బ్లాక్ కలర్ రావడం వల్ల సేఫ్, కానీ మిగతా ఏ కలర్స్ కొన్నా కూడా మీరు ఇది యూజ్ చేయలేరు అనమాట, పక్కా తీసేస్తారు, ఎందుకంటే అంత డస్ట్ అంటుకుంటుంది దీంతో. సో ఇలా మనకి ఇంకేం ఇచ్చారంటే మనకు మాన్యువల్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఏమేమి ఉంటుంది ఇది పక్కా చెక్ చేయడం మర్చిపోకండి. దీంతో యూజ్ కూడా ఉంది, మీకు లాస్ట్లో చెప్తా. సో దీనిలో ఒక ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఈ ట్యాగ్ ఎట్లుందో అట్లా మడత పెట్టి వాళ్ళకి మళ్ళీ పంపిద్దాం. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన వాచ్ని అయితే ఓపెన్ చేద్దాం మనము. సో కవర్ పీక్తున్న దీన్ని, వావ్, ఇలాంటి పీక్తుంటే భలే ఫీల్ ఉంటుంది కదా. ఒకసారి ఇది ఆన్ అయితే చేద్దాం, దాని తర్వాత మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి U&I. ఇప్పుడు మన వాచ్ అయితే ఆన్ అయిపోయింది. సైడ్కి మీకు 2 బటన్స్ కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో నాబ్ ఏంటంటే ఇవి మన యొక్క వాచ్ ఫేసెస్ ఉంటాయి కదా, అవి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి వాచ్ ఫేసెస్ వచ్చేసి మనకు 100+ అయితే ఉంటాయి. అవన్నీ కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు, అంటే మన ఫొటోస్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్, దాన్ని ఏదైతే నాబ్ ఉందో దాన్ని మీరు మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి, సో మనకు యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ యాప్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే. ఇప్పుడు మనము డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది 2.1 inches డిస్ప్లేతో అయితే వస్తుంది. సెకండ్, మనకు డిస్ప్లే అందంగా ఎప్పుడు కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్ ఉంటాయి. అంటే మనం బయట ఎండలో యూజ్ చేసినా కూడా ఈ సమ్మర్లో మనకు 890 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. సో డిస్ప్లే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. నేను యూజ్ చేశాను, నాకు మస్త్ అంటే మస్త్ అనిపించింది అనమాట ఈ డిస్ప్లే. సెకండ్, డిస్ప్లేలో మనం ఎప్పుడైతే సరే ఇది కింద పడ్డా అదంతా సో ఎమ్మటే స్క్రాచెస్ అయితే పడతలేదు అనమాట. సో ఈ గ్లాస్ కూడా మంచి గ్లాస్ అయితే ఇచ్చింది మనకి. ఏదైనా సరే ఫస్ట్ స్మార్ట్ వాచ్ తీసుకున్నప్పుడు దీంట్లో ఫుల్ బ్యాటరీ అయితే రాదు కాబట్టి సింపుల్ మన యొక్క మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఉంటుంది కదా, మీరు వెనక జస్ట్ ట్యాప్ చేస్తే చాలు. సో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇది దీనికి అడాప్టర్ పెట్టాలి, మళ్ళీ ఎట్లా ఎక్కుతుంది అని చెప్పేసి కామెంట్ చేసుకోకండి. బ్యాటరీ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడదాము. ఫస్ట్, ఇది బ్యాటరీ ఫుల్ కావాలంటే మనకు దగ్గర 1 hour దాకా అయితే పడుతుంది. 1 hour ప్లస్ కూడా అవుతుంది అనమాట. అండ్ మనం ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది మనకు 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. చాలా డీసెంట్ ఇది. కానీ యాక్చువల్గా ఇదే ప్రైస్లో వేరే వాచెస్ మనం కంపేర్ చేస్తే మనకు ఈజీగా 3 to 4 days వచ్చే కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. కానీ 2 days అంటే మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఆ 2 days ఎందుకని చెప్పేసి దీన్ని రీజన్ కూడా చెప్పారు, అవి మనం ఫర్దర్గా డిస్కస్ అయితే చేద్దాం అనమాట. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు 240 mAh అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మన యొక్క వాచ్ బిల్డ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు స్ట్రాప్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రాప్స్ మనం పెడదాం అనమాట. దీనికి సింపుల్. సో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో మనకి ఏదైతే కింద ఉంటుందో ఇది మనం జస్ట్ ఇట్లా పెద్ద స్ట్రాప్ ఉంటుంది కదా, ఇది మన లోపల జస్ట్ ప్రెస్ చేసేయాలి. అండ్ ఇది వచ్చేసి మనము రివర్స్ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీని లుక్స్ గురించి బిల్డ్ క్వాలిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మీరు ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో ఇవి మీరు గమనిస్తే మనకు యాపిల్ సిరీస్లో వాచెస్ ఉంటాయి కదా, సో అలా అయితే మనకి ఇచ్చిండు. సో నార్మల్ వాచ్ స్మార్ట్ వాచ్ లెక్క అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లాక్ కలర్ రావడం వల్ల ప్రతి ఒక్క అబ్బాయికి అండ్ అమ్మాయికి మంచి సెట్ అవుతుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ డిస్కస్ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో మిగతా నా దగ్గర వేరే వాచెస్ కూడా ఉన్నాయి అనమాట, దాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంది. ఇది IP రేటెడ్ 65 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. కానీ వాటర్ రెసిస్టెంట్ లో మాత్రం మనం ఈజీగా అంటే మంచిగా నడుస్తుంది ఇది, ఎందుకంటే ఒక్కొక్కటి ఫోన్కే IP65 రేటింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా అంత మంచిది ఉందన్నమాట రేటింగ్. సో మీరు ఏదైనా సరే వాటర్లో హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఇది అవ్వదన్నమాట ఇది. నెక్స్ట్, దీని బ్లూటూత్ కనెక్టివిటీ గురించి మనం డిస్కస్ అయితే చేద్దాము. యాక్చువల్గా ఇది 5.0 అయితే వస్తుంది. కానీ ఇదే బడ్జెట్లో వేరే స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, అది 5.3 అయితే వస్తుంది. అంటే దీంట్లో ఎందుకు తక్కువ ఇచ్చాడో నాకు అర్థం కాలే. కానీ నేను ఎప్పుడైతే మనకు ఏదో కనెక్ట్ చేశానో నేను ఫోన్తో
ఫోన్తో చాలా స్పీడ్గా ఉంది, అంటే 5.0 తక్కువ కాదనమాట. సో ఇది ఒకటి మంచిగా తగ్గించింది దీంట్లో. అండ్ ఒక హైలైట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు ఆండ్రాయిడ్ ఫోన్కి వస్తుంది అండ్ అదేవిధంగా మనకు ఐఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ వాచ్. అంటే మనం కాలింగ్ కానీ లేకపోతే మిగతా ఏదైనా ఫీచర్స్, సో ఈ రెండింటికి ఇవ్వడం వల్ల ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు దీంట్లో. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మన వాచ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇది ఆన్ చేసుకొని మీరు పైనుంచి స్వైప్ అయితే చేయండి. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే బ్లూటూత్ కాలింగ్ కానీ అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనకు ఇవి ఉంటాయి కదా, సో గ్రిడ్స్ అని, సో మీరు 4తో పెట్టుకోవచ్చు, 9తో పెట్టుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి అనమాట. సో బ్యాక్ రావాలంటే మీరు ఇదే బటన్ అయితే ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఒకటి, ఇది మీరు ప్రెస్ చేయండి. తర్వాత మన గూగుల్ లెన్స్ ఉంది కదా, దాంతో మీరు స్కాన్ చేస్తే ఇక్కడ చూడండి, స్కాన్ చేస్తే ఇక్కడ మనకు వెబ్సైట్ అని వస్తుంది చూడండి, దీని మీద మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి యాప్ కనిపిస్తుంది, కిందికి వస్తే మీరు యాపిల్లో అయినా చేసుకోవచ్చు, అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో కూడా చేసుకోవచ్చు. మనం ప్లే స్టోర్ అయితే ప్రెస్ చేద్దాం అనమాట. సో ఇదే ఆ యొక్క యాప్ నేమ్. ఇప్పుడు మనము వాచ్తో కనెక్ట్ అయితే చేసేసాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఒకసారి యాప్ ఒక ఇంటర్ఫేస్ చూస్తే మీకు ఇక్కడ అన్ని కనిపిస్తాయి అనమాట వాచ్లో ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే వాచ్ ఫేస్ ఉందో ఇది మనకి ఇన్బిల్డ్ వచ్చింది. ఇప్పుడు మనం పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి కస్టమ్ డైల్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇష్టమైన ఫుటేజ్ అంటే ఫోటో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాకు నచ్చింది ఏంటంటే ఫైండ్ డివైస్. సో సపోజ్ ఈ వాచ్ మనం ఎక్కడైనా పెట్టేసినా కూడా మనకి ఇదైతే కనిపించడానికి జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ చేస్తే చాలు ఇలా మనకైతే రింగ్ అవుతుంది అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది ఇది. సో నెక్స్ట్ దీన్ని ఇట్లా ట్యాప్ చేస్తే ఇది ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనము రిమోట్ కంట్రోల్ లెక్క కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కెమెరా ఉంది, సో ఇక్కడ నేను అలో చేస్తున్నాను చూడండి, ఈ కెమెరాలో ఇక్కడ జస్ట్ ఒక ట్యాప్ చేస్తే ఇక్కడ ఫోటో పడిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రిమైండర్ ఉంది అండ్ వెదర్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే అలారం కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ స్పోర్ట్స్ మోడ్ లోకి మీరు వచ్చేసినట్టు అనుకోండి, సో మనకు తెలుసు కదా ఇక, సో ఎన్ని స్టెప్స్ నడుస్తున్నాం మనం డైలీ అండ్ మన హార్ట్ రేటు, సో ఇవన్నీ మనకి A to Z ఇలా అయితే చూపిస్తుంది అనమాట. ఈ వాచ్ లో నాకు బెస్ట్ థింగ్ ఎక్కడ నచ్చిందంటే మీరు గమనిస్తే ఇలా మనకు ఒక ఆండ్రాయిడ్ వాచ్ లో ఉన్నట్టు ఇగో చూడండి ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ మనకు వాట్సాప్, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నాకు ఇక్కడ ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది, సో మీకు నోటిఫికేషన్స్ బార్లో మీకు అంత నోటిఫికేషన్ కనిపిస్తుంది అనమాట పైన. ఈవెన్ మనం కాల్ వచ్చినా కూడా మనకు పైన నుంచి అంటే ఇక్కడ నుంచి కాల్ లిఫ్ట్ చేయొచ్చు, మనకి ఇవన్నీ చేయొచ్చు. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చిరంటే మీకు సపోజ్గా ఈ వాట్సాప్ ఇవన్నీ ఎందుకు ఇచ్చిరంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా నోటిఫికేషన్ వచ్చినాయి, సో మీకు ఇక్కడ ఈ చిన్న డిస్ప్లేలో చూడలేకపోతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, వాట్సాప్లోకి రావాలి. సో వాట్సాప్ యాప్లోకి వచ్చేస్తే మీకు ఈ వాట్సాప్ నుంచి ఏమేమి వచ్చినా మీకు అన్నీ కనిపించేస్తాయి అనమాట. అండ్ అదేవిధంగా మీరు సపోజ్గా ఫేస్బుక్లో వస్తే మీకు ఫేస్బుక్ నుంచి ఏమేమి మెసేజ్ వచ్చినా అన్ని కనిపిస్తుంది. సో మీకు ట్విట్టర్లో ఇట్లా. అండ్ ఇక్కడ మీరు సపోజ్గా ఈ ఫోన్ స్మార్ట్ వాచ్ నుంచి మీరు ఫోన్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ కాంటాక్ట్ ఉంటుంది అనమాట, ఇది మీరు సింక్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం సింక్ చేసేవచ్చు. ఇప్పుడు మనము దీంట్లో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు, ఇదే విధంగా మనం మ్యూజిక్ కూడా దీంట్లో వినొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఫోన్లో ఏదైనా కనెక్ట్ చేసుకొని సో ఎవరికి వినిపించకుండా మీరు మాత్రం వినాలనుకుంటే సో మనకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే పక్క వాళ్ళకి వినిపించేంత సౌండ్ అయితే రాదు ఇది. సో మనకి ఇక్కడ చూస్తే మనకు ఒక స్పీకర్ కూడా ఇస్తారనమాట దీంట్లో. సో ఇది నాకు నచ్చింది, ఎందుకంటే పక్క వాళ్ళకి వినిపించేంత మంచి సౌండ్ అయితే వస్తుంది. సో మన చౌకలో పెట్టుకుంటే క్లారిటీ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు మనము మన వాచ్లో సౌండ్ క్వాలిటీ అయితే చూద్దాము. సో సాంగ్స్ వినొచ్చు అని చెప్పా కదా, సో ఒకసారి ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్న సాంగ్స్. ఈ సాంగ్ ఏ సినిమాలో కింద కామెంట్ చేయండి. చూడండి ఇంత మంచిగా అయితే వస్తుందన్నమాట. సో మనం ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట ఇది, ఎందుకంటే మనం చెవులో కరెక్ట్ పెట్టుకొని మాట్లాడవచ్చు. సో ఎవరికి పక్కలకు వినిపించదు మీరు ఎంత సౌండ్ పెట్టుకున్నా, ఎందుకంటే స్పీకర్స్ చాలా డీసెంట్ అంటే డీసెంట్ సౌండ్ తోటి అయితే ఉందన్నమాట. ఈవెన్ మీరు దీంట్లో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇంట్లో ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో డైలర్ ప్యాడ్ కూడా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచే డైల్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే. ఈవెన్ ఇప్పుడు మీకు కాంటాక్ట్స్ సింక్ అని చెప్పా కదా, మీరు అక్కడ నుంచి కాల్ కూడా చేసుకోవచ్చు. సో పబ్లిక్ ప్లేస్లో కొంచెం అవాయిడ్ చేయండి. సో డైరెక్ట్ ఫోన్తో మాట్లాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే వినిపించదు కాబట్టి. నేను ట్రై చేసేవాడు చెప్తున్నా. సో ఈ వాచ్ నేను మెయిన్గా ఇది ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో మనకు యాపిల్లో ఉన్నట్టు ఒక ఫీచర్ అయితే ఇచ్చిందనమాట. అదేంటంటే మీరు ఇక్కడ గమనించండి, ఒకటి చెప్తా చూడండి. మీకు ఫస్ట్ మీరు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు పించ్ ఆన్సర్ అని ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ. సో దీని మీద మీరు జస్ట్ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. దీనివల్ల మనకి ఏంద్రా యూజ్ అంటే సపోజ్గా మీరు ఏదైనా వర్క్లో ఉన్నారు, సో ఇప్పుడు మీరు దీంట్లో మీకు కాల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెట్టుకొని చూపిస్తా చూడండి నేను. సో అప్పుడు మీకు క్లారిటీగా అవుతుంది. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే దీంట్లో మనము ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒకటే హ్యాండ్ తోటి మీరు బండి ఏదైనా సరే నడుపుతున్నా మీరు జస్ట్ ఇట్లా పిన్ చేస్తే మనకి ఇదైతే అంటే ఫోన్ లిఫ్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇట్లా పిన్ చేస్తే సో అంటే ఏదైనా గట్టిగా ఇట్లా మనం ప్రెస్ చేసామనుకోండి మనకు ఫోన్ అయితే లిఫ్ట్ అయిపోతుంది అనమాట దీంట్లో. ఇప్పుడు మనము కంక్లూజన్ అయితే ఇద్దాం దీంతో. సో అదేంటంటే నాకు ఎక్కడెక్కడ మంచిగా అనిపించింది, ఎక్కడెక్కడ బ్యాడ్ అనిపించిందో మీకు ఒక్క ముక్కలో చెప్పేస్తా చూడు. సో నాకు ఫస్ట్ పాజిటివ్ విషయం చేస్తే ఇది నాకు 100కి 100% సాటిస్ఫై అయితే చేసింది అనమాట. ఎందుకంటే ఇది డిస్ప్లే మనం వాడుతున్నా కానీ సో నాకు ఎలాంటి ల్యాగ్ అనిపించలేదు. అండ్ మనం ఏదైతే యాప్స్ షిఫ్ట్ అవుతున్నామో నాకు ఎలాంటి ల్యాగ్ అనిపించలేదు. సో ఇదంతా మంచిగా అనిపించింది. ఎక్కడ నాకు
నాకు డౌన్ అనిపించింది అంటే ఒకటి బ్యాటరీ బ్యాకప్ ఒకటే నాకు మంచిగా అనిపించలేదు. అండ్ దీన్ని ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా లేట్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఏంటంటే 2 days 3 days ఈజీగా రావాలి, కానీ ఇది 2 days మాత్రమే ఇచ్చింది అనమాట. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఏంటంటే మనకు మహా అంటే 30-45 minutesలో ఫుల్ అయిపోవాలి, కానీ ఇది 1 hour ప్లస్ అవుతుంది అనమాట. సో ఇదొకటి. సో అండ్ నెక్స్ట్ మనము దీని గురించి డిస్కస్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవుతుంది అనమాట. ఇది అంటే ఇప్పుడు సడన్గా మీరు ఛార్జింగ్ పెట్టి ఎంబడే పెట్టుకోవాలి అనుకోండి, సో మీకు హీట్ తగులుతుంది. అండ్ ఛార్జింగ్ పెట్టే టైంలో కూడా ఇది హీట్ అవుతుంది అనమాట. సో ఇది నాకు నచ్చలే అనమాట. లాస్ట్ ఇప్పుడు ఈ వాచ్ మనం తీసుకోవచ్చా లేదా ఈ 1500 రూపీస్లో అంటే నేను 100% తీసుకోవచ్చు అని చెప్తా. ఎందుకంటే ఫస్ట్ దీనిలో మనము కాలింగ్ మాట్లాడుకోవచ్చు, అది బాగా ఉంది. అండ్ సెకండ్ ఆ కాలింగ్ లిఫ్ట్ చేయడానికి ఇది ఒక ఫీచర్ ఇచ్చిందనమాట, పించ్ ఫీచర్ అని చెప్పేసి. సో ఇది మనకు క్రేజీ, ఇది యాపిల్ వాచ్లో వచ్చిన ఫీచర్ దీంట్లో అయితే ఉంది. మనకి ఇది వర్త్ అనిపించింది నాకు ఈ 1500 రూపీస్లో. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ట్యాప్ చేయండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియో పెట్టినా మీకు ఎమ్మడే నోటిఫికేషన్ వస్తుంది. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి. ఉంటా నేను మీ శ్రీధర్.